ఏం రా డోర్ తీయడానికి ఎంతసేపా? బయటికి రా. నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? డబ్బులు అందుకు లేవన్నా, అన్నీ ఒకటేసారి కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. అరే నువ్వు తీసుకొని ఎంతసేపు అయిందిరా? ఎన్ని రోజులు అయిందిరా? సంవత్సరం పైన అయిందన్నా. మరి ఇప్పటి వరకు వడ్డీ కట్టావా? లేవన్నా, వెళ్తలేవు. నాకు 5 లక్షలు కదా, అంత వడ్డీ వెళ్ళట్లేదన్నా. అరే కావాలన్నప్పుడు ఎంతో బతిమాలుతావురా. ఇప్పుడు అడిగేటప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? నేను చూసి చేస్తాను ఒక 2 రోజులలో చూసి. సరే 2 రోజుల్లో వస్తా. నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదు, అప్పుడు చెప్తా. చేస్తాను, సగం ఎందుకు గారు చేస్తాను. అన్నీ అంటే ఒకటిసారి అవ్వవు నా వల్ల. 2 సార్లు చేసి ఇస్తాను. ఒక్కసారి నేనే ఫోన్ చేస్తాను. ఏమండి, ఏమైంది అంత ఆలోచిస్తున్నారు? ఏం లేదే, పొద్దుగాల ఆయన అప్పులైన వచ్చిండు, ఫోన్ చేసిండు. ఫోన్ లిఫ్ట్ చేయకుంటే సీదా ఇంటికాడికే వచ్చిండు. ఏం చేయాలేమో, 2 రోజులలో పైసలన్నీ కట్టని చెప్తుండు. నేను అన్న 2 రోజులలో మొత్తం కట్టలేను, సగం అన్న కడతా అని చెప్పి పంపించిన. మరి ఏం చేయాలి? 2 రోజులలో సగం పైసలు కడతా అన్నావా? సగం పైసలు అంటే 2 లక్షలన్నర అండి, ఎట్లా కడతారు? మరి ఏం చేయాలి? ఇంటి మీదకి వచ్చేసిండు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మనకే కదా, అందరు ఏమనుకుంటారు, వీళ్ళు ఇంత అప్పులు చేసిరు, ఇంటి మీదకి అప్పులు వస్తారు అనుకుంటారు. ఆ భయానికి ఏదో ఒకటి చెప్పి పంపించేసిన. ఇప్పుడు ఆ భయానికి 2 రోజులలో అన్నారు. 2 రోజులలో అంత పైసలు ఎట్లా తెస్తారు? ఏం చేయాలి? ఎవరికన్నా అడగాలి. ఎట్లా చేయాలి ఏంటో అర్థమైతే లేదు. సరే మీ ఇష్టం, ఏం చేస్తారో చేయండి. ఏమయ్యా ఏంటి రండి. అప్పులు టెన్షన్ నాకుంటే నీది నీకుంటుంది. అప్పులే ఇదే కదా. నీకు ఏం చెప్పాలి నేను? నాకు 2 రోజులు ఎట్లా కట్టాలని అదొక టెన్షన్ ఉంటే అప్పుడు వాడు. రమేష్ లేడా? లోపల ఉన్నాడు. మీరు అతని వైఫా? ఏం రా అన్న కూర్చో. అడ్జస్ట్ చేస్తున్నా అన్న, నాకు ఎక్కడ డబ్బులు అవ్వట్లేవు. ఇంకా కొంచెం సమయం అన్న. నిన్న నుంచి రే ఎంత సమయం ఇవ్వాలరా? సంవత్సరం నుంచి సమయం ఇస్తూనే ఉన్నా కదరా. ఏంది నగరాలు చేస్తున్నావా ఏంది? లేదన్నా, నిన్న నుంచి అందరికి అడిగి నేను అలసిపోయినా. ఎవ్వరు లేవని చెప్తున్నారు. ఓహో ఓకే. ఎవరిని అడిగినా లేవు అంటున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వనందుకు భార్యను తాకట్టు పెట్టిన ఒక రెండరు. ఓహో, చేసేదేమీ లేక భార్యని డబ్బులు ఇచ్చిన వాడితో పంపించేసిన తరుణం. ఓహో, అంటే ఇప్పుడు నాకు చెప్తున్నావా నాది? లేదురా, వార్తలు చదువుతున్నా. నీకెందుకు చెప్తాను? ఎవరో సంవత్సరం ముందు డబ్బులు తీసుకున్నారంట, డబ్బులు కట్టలేదని వాడు భార్యనే తాకట్టు పెట్టేశాడంట. మరి ఏం చేస్తాం, డబ్బులు లేకపోతే అదే చేయాలి కదా.
అవునా కాదా? లేదంటే డబ్బులు ఇచ్చేయాలి. డబ్బులు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? అలా తాకట్టు పెట్టేయడమే కరెక్ట్. నాకైతే కొంచెం సమయం అన్న, నేను ఎవరితో నన్ను అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాను. రే, ఓపెన్గా చెప్తున్నాను చూడు, నువ్వు ఎంత సమయమైనా తీసుకో. నీ భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే చూసా, చాలా బాగుంది. నీ భార్యని నాతో కొన్ని రోజులు ఉంచావంటే నువ్వు డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా నేనే ఎక్స్ట్రా ఒక 10-20 ఇచ్చేస్తాలే. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఇటు కూడా నీకు అప్పు ఇచ్చేది ఉందని నా పెళ్ళాన్ని నీ దగ్గరకు పంపించాలా? దిమాక్ ఉండే మాట్లాడుతున్నావా? కొంచెం టైం పడతారేమో, అంతేగాని నీ అప్పు నీకు ఇచ్చేస్తా. ఈ డబ్బులు నీ ముఖాన కొడతా. ఎన్ని రోజులు అడగాలి నీకు? ఏ మాత్రం నువ్వు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళి పిల్లేస్తా. తర్వాత నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడాల్సి వస్తుంది. నీకు మళ్ళీ చెప్తున్నా, నీ పెళ్ళం సూపర్గా ఉంది. నాకు నీ పెళ్ళం కావాలి. నువ్వేమన్నా చేసుకో. నీ పెళ్ళాన్ని కొన్ని రోజులు నా దగ్గరికి పంపిస్తే నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం. పదే పదే అదే మాట్లాడుతున్నావేమరా నువ్వు? నీ పైసలు నీకు వాడేసా అదే నుంచి. ఏమైందయ్యా, ఎందుకు అట్లా పోతున్నాడు? కొట్టిన వేస్ట్ కొడుకు. కొట్టావా? మరి ఏం చేయాలి? ఆడ మాట తింటే చంపేయాలని, కానీ నేను ఇంకా కొట్టిన. అనవసరంగా అప్పు తీసుకుని తింటాను. వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నామండి. వాళ్ళు అట్లనే ఉంటారు. మీరు ఇట్లా కొట్టి గొడవ చేస్తే అది ఏం మాట్లాడింది నీకు తెలుసా? అవే ఏదన్నా మాట్లాడని, కానీ మీరు కొట్టడం కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ కాదు? అప్పు తీసకుంటే నిన్ను అంత దగ్గర పంపించాలంట. అంత చాతగానే ఉంది కనబడుతున్నా నేను. అప్పు మాట ఎక్కడ, నిన్ను పంపించేమన్న మాట ఎక్కడ? అంత చెండాలంగా మాట్లాడిందా? మరి ఎట్లా అండి? వాడు పోయి కేసు ఏమన్నా పెట్టేస్తే గొడవ పెద్దగా అయిపోతుంది కదా. ఏం చేస్తారో చూద్దాం, చేయని. అట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడే అప్పులు తీర్చలేక బాధలు ఉన్నాం. మళ్ళీ కేసులు, పోలీస్ స్టేషన్లు అంటే మనం ఎక్కడ భరిస్తాం చెప్పండి? హలో, రే, నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావురా? కొట్టావు కదా, ఈరోజు నీ పని తెలుస్తా. నీకు చెప్పకూడదు, తినిపించకపోతే నా పేరు మార్చుకుంటారా? రే, నువ్వు నన్నే కొడతావా? చెప్తారా నీ పని? నేనేంటో నీకు చూపిస్తా. ఉంటా. ఇప్పుడు ఎట్లా అండి? నేను చెప్పానా? నేను చెప్పినట్టే జరిగింది. అతను ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఏమో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏదో నిన్న అట్లా అనేసరికి నాకు తట్టుకోలేకపోయినా, అందుగురించి చేయి చేసుకున్నా. ఏదన్నా కానీ మీరు చేసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు పెద్దోళ్ళండి, గొప్పోళ్ళు. వాళ్ళతో ఎక్కడ పెట్టుకుంటాం మనం? సరే, ఈ గొడవలు ఇవన్నీ వద్దు. నేను అతను చెప్పినట్టుగానే వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు నీ డబ్బులు కట్టకుంటే నువ్వు కూడా అతను పడుకోనికో పోతావా? నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావేంటి? అది కాదండి, మీరు ఆవేశపడకండి. ఒకసారి ఆలోచించండి. మనకి ఇంతకంటే ఇంకేం మార్గం లేదు కదా. మన మంచికే కదా నేను చెప్పేది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. సరే అండి, అతనికి ఫోన్ చేసి మాట్లాడండి. నేను వెళ్తాను. ఎటు పోతుంది? ఆయనకి చెప్తే ఆడు బయట అటు ఇటు తిప్పగల. ఇటన్నా హోటల్ అటు ఇటు పోయిరనుకో, ముందు ఇచ్చేది కూడా పోతుంది. ఒక పని చేయి.
నేను ఎటో అటు పోతా ఇంట్లోకి నుంచి ఆయన ఇంటికే రమ్మని చెప్తా. మరి ఏం చేస్తుంది? మనకి ఇంతకంటే మార్గం లేదు కదా. వాళ్ళకి ఫోన్ చేద్దాం. హలో ఎరా, ఎందుకు మళ్ళీ ఫోన్ చేసావు? అన్నా, నువ్వు చెప్పిన దానికి మేము తయారే ఉన్నామన్నా. అవునా? అబ్బబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా. సూపర్ రా నువ్వు. మొగుడంటే నువ్వేరా. ఎప్పుడు రావాలి? హలో, మా ఇంటికి వచ్చేసాను. ఎప్పుడు రావాలి? ఎన్ని రోజులు? నాకు ఒక 1 month పైనే కావాలరా. అసలు మీ వైఫ్ ఉందిరా, అబ్బబ్బబ్బబ్బా సూపర్ రా. నాకు ఎంతైనా కావాలి. రే, ఇదంతా కాదురా, 2 నెలలు రా, రౌండ్ ఫిగర్. 2 నెలలు మీ భార్యని నాతో పంపిస్తే నీ అప్పు అంతా క్లియర్ చేసేస్తారా. ఏమంటావు? సరే అన్న, అదిరా. సరే, ఎప్పుడు రావాలి? వచ్చే సరేరా. ఏమండి, ఏం కాదండి, మీరు అట్లా డీలో పడిపోకండి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే చాలు. సరే, నువ్వు రెడీగా ఉండు. నాడు వచ్చే టైం నన్ను అడిగితే ఎటో పోయిందని చెప్పేసి. సరే, ఇంకా నువ్వు జాగ్రత్త. ఏడి మీ ఆయన? బయటికి వెళ్ళాలండి. ఓ, మంచి పని చేశారు. అంత ప్రీ ప్లాన్డా? అసలు ఇంత అందంగా ఉన్నారేంటి? మీకోసం 5 లక్షలు కాదు, 10 లక్షలని ఇచ్చేయాలనిపిస్తుంది. లక్కీగా నేను కల్పించాను కాబట్టి సరే, లేదంటే మీ ఆయనతో అలా ఉండేవాడిని. సరే, ఇంక లేట్ ఎందుకు, కానీ చేద్దామా? ఏంటి కోఆపరేట్ చేయట్లేదు? నా డబ్బులు నాకు ఇచ్చేస్తారా? కోఆపరేట్ చేయ. సరే బేబీ, మళ్ళీ వస్తా, మళ్ళీ కలుద్దాం. బాయ్.
2 నెలలు అయిపోయింది కదా, ఇంకా వాడికి ఫోన్ చేసి కుదరదని చెప్పు. హలో బేబీ, అది చెప్పు బేబీ. అదేనండి, మీరు అనుకున్న 2 నెలలు అయిపోయింది కదా. ఓ అవునా, మరి 2 నెలలు అసలు వడ్డీకి ఇంకో 50 రోజులు కావాలి. అదేంటండి అలా మాట్లాడతారు? మీరు 2 నెలలే అన్నారు కదా. ఇప్పటి వరకు ఉన్నది అసలుకు మాత్రమే, మరి వడ్డీకి ఎవరిస్తారు? వడ్డీ డబ్బులు ఇచ్చేస్తారా మరి? యాభై రోజులు ఇస్తారా మళ్ళీ ఎక్స్ట్రా? సరే అండి. వావ్, నైస్ నైస్. ఇంకో 50 days అయితే మీరు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. సరేనా? ఎప్పుడు రావాలి? సరే అండి, ఇప్పుడు వచ్చేయండి. యా ఓకే, సూపర్, వస్తున్నా. ఏంటండి ఇది? వీడు అది చూస్తే నాకు డౌట్, ఈ అత్యాశ ఎక్కువ. ఒక పని చేద్దాం, ఇలా అయితే కాదు, వీడిని చంపేద్దాం. చంపడం ఏంటండి? ఆ చిన్న ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంత తలనొప్పి తెచ్చుకున్నాం, ఇప్పుడు మీరు చంపుడు దాకా పోతారంతే. ఇట్లా కాదే, నా మాట విను. వీడిని ఇట్లనే వదిలేసినాం అనుకో, ఈరోజు నువ్వు, రేపు నీలాంటి ఇంకో అమ్మాయి, తర్వాత ఇంకో అమ్మాయి, వీడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడో తెలియదు కదా. నీ ఒక్కదాంతోనే పోయేది కాదు కదా. అందు గురించి నేను చెప్పింది, వాడు రాగానే వానికి ఏదైనా ఒక లీలలా కలిపి ఇచ్చేసి సచ్చూరుకుంటాడు కొడుకు. వానికి శిక్ష ఇదే, అర్థమైనా? నేను బాత్రూంలో దాచుకుంటా, నువ్వు రోజు ఎలా ఉంటావు వాడుకొని అలాగే ఉంది, సరేనా? ఇదే కరెక్ట్ సజెషన్. నువ్వేం ఆలోచించకు, నేను చూసుకుంటా. మా అంటే జైల్లో పోతాను అంతే, కానీ అమ్మాయిలను కాపాడినవాన్ని అవుతా కదా నేను. ఇలాంటి మూర్ఖులు చాలామంది ఉంటారు. నా మాట విను. డబ్బు విషయం అంటే పక్కకు పెడితే ఇట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు వాడు, మనకు తెలియదు కదా. నువ్వు టెన్షన్ తీసుకో, నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? సరే, వాడే అనుకుంటా. కూర్చోండి. మీరు కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. కొంచెం చల్లగా. కూర్చో. మంచినీళ్ళు తాగండి. తాగుతాలే. బాబా ఎంత అన్నం ఉన్నా. ముందు మంచినీళ్ళు తాగండి. రండి, ఒకసారి చూడండి. సత్యం నా కొడుకు, నువ్వేం టెన్షన్ తీసుకో. నేను ఇక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. ఏమండి, మీరు జాగ్రత్త.